అందరికీ నమస్తే అండి. ఇది చాలా కీలకమైన విశ్లేషణ. మేబీ వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరు ఫోకస్ పెట్టారో లేదో నాకు తెలీదు గానీ, నేను ఈ 2 నెలల్లో చాలా జాగ్రత్తగా మైన్యూట్ లెవెల్‌లో సూక్ష్మ స్థాయిలో అబ్జర్వ్ చేసి చెప్తున్న అంశం. సో, కంటెంట్ నచ్చిన వాళ్ళు మాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు టీడీపీ అధికారంలో ఉంటే రెగ్యులర్‌గా ఒక రకమైన హడావిడి, హంగామా కనిపిస్తది. కానీ ఇప్పుడేమన్నా హంగామా ఉందా? కనిపిస్తుందా ఎక్కడైనా? చాలా సైలెంట్‌గా ఉన్నదనమాట. సాధారణంగా అంతెందుకు మంత్రివర్గమే తీసుకోండి. సాధారణంగా చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఖచ్చితంగా మంత్రులుగా ఉంటారు. లేదా వాళ్ళ వాయిస్‌లు ప్రముఖంగా ఉంటాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, యనమల రామకృష్ణుడు గారు, టీడీ జనార్దన్ గారు, ఇలా కొంతమంది ఎక్కువ వాయిస్‌లు ఉంటాయి. వీళ్ళతో పాటు టీడీపీలో లేరు కానీ ఉంటే ఒకవేళ సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఆలపాటి రాజా గారు అండ్ దేవినేని ఉమా గారు, ఇటువంటి బ్యాచ్ హడావుడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళదే మొత్తం సీఎంఓ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నట్టు, మొత్తం ప్రభుత్వం అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నట్టు విపరీతమైన హడావుడి ఉంటుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఉంటాయి, యనమల రామకృష్ణుడు గారు ప్రెస్ మీట్లు ఉంటాయి, రోజుకో సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మీడియాలో టీడీపీ అనుకూల మీడియాలో ప్రముఖంగా ప్రచురిస్తూ ఉంటారు. ఓ హడావిడి, హంగామా, ఆర్భాటం, హంగు విపరీతంగా ఉంటుంది. కానీ ఈ 2 నెలల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎటువంటి హంగు లేదు, ఎటువంటి ఆర్భాటం లేదు. సీఎంఓలో వీళ్ళెవ్వరి హడావిడి కూడా లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు గారు సాధారణ ఎమ్మెల్సీ మాత్రమే, ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నారు కదా, సో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అలాగే సీనియర్లందరూ కూడా ఒక పరిధి, ఒక పరిమితిలో ఉన్నారు. దేవినేని ఉమా గారు, ఆలపాటి రాజా గారు, ఇలా చాలామంది సీనియర్లు ఒక పరిధిలో ఉన్నారు. సో లోకేష్ గారికి పూర్తి కంట్రోల్ వచ్చింది అని చెప్పుకోవచ్చు, పార్టీ మీద, ప్రభుత్వం మీద. ఒక రకంగా పార్టీ మీద పూర్తి కంట్రోల్ లోకేష్ గారిదే. ఇప్పుడు పార్టీ పరమైన నిర్ణయాల్లో కూడా లోకేష్ గారికే ప్రయారిటీ. టీడీపీలో దాదాపుగా 90% లోకేష్ గారి కంట్రోల్లోకి వచ్చేసింది అని చెప్పడానికి మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. టికెట్లు ఇవ్వడం దగ్గర నుంచి, ఈ 2000 మొన్న జరిగిన ఎన్నికల్లో టికెట్ల అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, గెలిచిన వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకునే దగ్గర నుంచి, రేపు పొద్దున్న ఇవ్వబోతున్న నామినేటెడ్ పదవుల వరకు కూడా లోకేష్ గారి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. చాలామంది కొత్త వాళ్ళకి, ఒక 40-45 వయస్సు లోపు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. సో వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చారు? లోకేష్ గారితో పాటు నెక్స్ట్ ఒక 20 ఏళ్ళలో, 25 ఏళ్ళలో వాళ్ళు రాజకీయంగా ట్రావెల్ చేయాలి. లోకేష్ గారి జనరేషన్ వీళ్ళందరూ వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ ట్రావెల్ చేయాలి అనేది పార్టీ లక్ష్యం, చంద్రబాబు గారు ఆలోచన. దానికి తగ్గట్టు లోకేష్ గారి ప్రణాళిక, దాన్ని టిక్కెట్ల కేటాయింపులో చూపించారు. ఆ తర్వాత మంత్రివర్గం కూర్పులో సంచలనాలు. అసలు కొండపల్లి శ్రీనివాస్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఎవరైనా ఊహించారా? రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోట ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఎవరైనా ఊహించారా? అలా కొత్త వాళ్ళకి, అలాగే వాసంశెట్టి సుభాష్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఎవరైనా ఊహించారా? సో ఇలా మంత్రివర్గంలో చంద్రబాబు గారు అధికారంలో ఉంటే మంత్రివర్గంలోకి ఎవరుంటారనేది ఈజీగా ఊహించవచ్చు. అటువంటిది మంత్రివర్గ కూర్పులో కొన్ని ఊహించనటువంటి పేర్లు వచ్చాయి. ఇలా మనం చెప్పుకున్న పేర్లు ఒక 40-45 ఏళ్ళు అరౌండ్ ఉన్నవాళ్ళు చాలామంది వచ్చారు. సో దీనికి కారణం లోకేష్ గారు ఒక టీంని తయారు చేసుకున్నారు తనతో పాటు ట్రావెల్ చేయడానికి. సో అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సరే, ఎమ్మెల్యేలు మంత్రివర్గ కూర్పులో ఉన్నాయి, మరి నామినేటెడ్ పదవుల్లో కూడా అదే జరుగుతోంది. నామినేటెడ్ పదవుల ఎంపికలో కూడా చాలా స్పష్టంగా లోకేష్ గారి ముద్ర. లోకేష్ గారికి సన్నిహితులు ఈ కిలార్ రాజేష్ గారు అండ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక లిస్టు ప్రపోజల్ రెడీ చేస్తున్నారు నామినేటెడ్ పదవుల విషయంలో. ఎవరెవరికి టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చాము, ఇవ్వలేకపోయాం, టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేకపోయిన నాయకుల లిస్ట్ తీసుకొని వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చేలా ప్రయారిటీలో పెట్టారు. దీనిలో లోకేష్ గారి నిర్ణయమే ఎక్కువ, లోకేష్ గారి సూచనలే ఎక్కువ.
గవర్నమెంట్ విప్పుల దగ్గర నుంచి టీటీడీ మెంబర్ల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకు చాలా వరకు లోకేష్ గారే కసరత్తు చేస్తున్నారు, లోకేష్ గారే ఫైనల్ చేస్తున్నారు. సో అట్లా పార్టీలో ఆయన నిర్ణయం కీలకమైపోయింది. 90% పార్టీ లోకేష్ గారి కంట్రోల్లోకి వచ్చేసింది. ఇక మీడియా విషయంలో కూడా నేను దీనికి ముందు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేశాను. లోకేష్ గారికి ఒక పెద్ద మీడియా అధినేతకు పడట్లేదు అని. అది 100% నిజం. ఒక పెద్ద మీడియా అధినేత ఆయన టీడీపీకి అనుకూలం, కానీ ఆయనకు లోకేష్ గారికి పడట్లా. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు హవా ఉన్నంతకాలం ఆయన చక్రం తిప్పారు. ఆయన లాబియింగ్లు, ఆయన ముద్ర ఎక్కువైపోయింది పార్టీలోనూ ప్రభుత్వంలోనూ. సో దానివలన పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు. పార్టీని ఉపయోగించుకొని ఆయన లబ్ధి పొందుతున్నాడు తప్ప ఆయన వలన పార్టీకి ఏమీ లేదు అని చెప్పి లోకేష్ గారు గమనించి కంట్రోల్ చేసి అతనికి కొన్ని పరిమితులు పెట్టి అతని లాబియింగ్లు చెల్లకుండా చేయడంతో ఆయన ఇప్పుడు టీడీపీకి ఒక రకంగా శత్రువుగా తయారయ్యారు. మేబీ కొన్నాళ్ళు అయ్యేసరికి పూర్తిగా టీడీపీకి శత్రువు అయిపోద్ది ఆ మీడియా. సరే, ఆ తర్వాత విషయం తర్వాత చూద్దాం. మేబీ చంద్రబాబు గారు పట్టించుకొని కాంప్రమైజ్ చేస్తే ఏమవ్వదు, లేకపోతే మాత్రం గట్టిగానే ఉంటుంది ఇద్దరికి. అది మళ్ళీ చెప్దాం, సందర్భం వచ్చినప్పుడు చెప్దాం. ఇది ఒకటి. అలాగే సీఎంఓలో లాబియింగ్లు. టీడీపీ అధికారంలో ఉంటే సీఎంఓలో చంద్రబాబు గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంటుంది. విపరీతమైన ఓవర్ యాక్షన్ చేసే నాయకులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు. అసలు ఏ పని అవుద్దో కూడా ఊహించడం కష్టం. ఏ పని అవ్వాలన్నా సరే లోకేష్ గారు సన్నిహితుల దగ్గరకు వెళ్ళాల్సిందే. చంద్రబాబు గారి సమకాలీకులైనా సరే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అంటే ఒక రకమైన ముద్ర వేశారు లోకేష్ గారు, పట్టు బిగిస్తున్నారు. నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో ఆయన పాలనలో కూడా పట్టు బిగిస్తారు. ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, నాయకత్వం మీద, పార్టీ శ్రేణుల మీద, పార్టీ స్ట్రక్చర్ మీద ఎలాగైతే పట్టు బిగించారో లోకేష్ గారు, ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా పట్టు బిగిస్తారు, పరిపాలనలో కూడా పట్టు బిగిస్తారు. అది ఒక యాక్షన్ ప్లాన్ అన్నమాట. అంటే నెమ్మదిగా చాలా జాగ్రత్తగా అంచెలంచెలుగా దశల వారీగా లోకేష్ గారు ఎదిగారు. ఆయనేమి సాదాగా డైరెక్ట్గా వచ్చేలా. ఎమ్మెల్సీ అయ్యారు, ఆ తర్వాత మంత్రి అయ్యారు, ఆ తర్వాత ఓడిపోయారు, అనేక వివాదాలు, అనేక మాటలు పడ్డారు, చాలా దారుణమైన మాటలు పడ్డారు. తన తల్లి, తన వైఫ్, తన కుమారుడు, తన తండ్రి అందరూ కూడా అవమానపడ్డారు. సో దాంతో ఆయన రాటుదేలారు, చాలా దారుణంగా రాటుదేలారు. ఒక రాయి మీద ఉలిపెట్టి కొడితే శిల్పం అవుద్ది. సో అలా లోకేష్ గారు ఎలాగో ఉండాల్సిన వ్యక్తి, ఎలాగో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎలాగో మారారు. సో చంద్రబాబు గారి లాగా లోకేష్ గారికి మొహమాటాలు ఉండవు. చంద్రబాబు గారితో ఇంటరాక్ట్ అయితే సరే ఓకే అంటే కంక్లూజన్ రాదు, కానీ లోకేష్ గారితో ఇంటరాక్ట్ అయితే కంక్లూజన్ వస్తుంది. ఏదైనా సరే లోకేష్ గారు స్పష్టంగా మొహమ్మద్ చెప్పేస్తారు. ఇమీడియట్ స్పాట్ డెసిషన్స్ ఉంటాయి కొన్ని. ఆయన ఇస్తాను అంటే ఇస్తాను, చేస్తాను అంటే చేస్తాను, లేదు చెయ్యను బ్రదర్, కష్టం బ్రదర్, లేదు అవ్వదు మానే, అంతే. అలా ఉంటుంది. కట్టే తెచ్చాయి అనేటట్టు స్పాట్ డెసిషన్స్ ఉంటాయి. అవి కొత్త జనరేషన్ పాలిటిక్స్కి అదే కావాలి. సో చంద్రబాబు గారి లాగా నాంచడము, చేద్దాం అని చెప్పడము లేదు. సో అట్లా లోకేష్ గారి విధానాల వలన ఇబ్బంది పడిన నాయకులు కొంతమంది ఉన్నారు, లబ్ధి పొందుతున్న నాయకులు కొంతమంది ఉన్నారు, లోకేష్ గారు నచ్చిన నాయకులు కొంతమంది ఉన్నారు, లోకేష్ గారు వాళ్ళని వ్యతిరేకిస్తున్న నాయకులు కొంతమంది ఉన్నారు. అట్లా ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ క్రెడిట్ అంతా లోకేష్ గారిదే. రేపు పొద్దున్న రిజల్ట్ ఏమొచ్చినా ఆ క్రెడిట్ కూడా లోకేష్ గారిదే.